అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోనీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే ఓవెన్తో పని లేకుండా చాలా ఈజీగా వెనీలా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుండిద్దండి. చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా చేసేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ, లేదా ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే పిల్లలకి స్నాక్స్గా ఇవ్వడానికి కానీ చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా పిండిని అయితే జల్లించుకుందాం. ఒక పేపర్ కానీ గిన్నెలో కానీ జల్లెడ పెట్టేసుకొని 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఈ మూడింటిని బాగా జల్లించుకోవాలి. పిండి అయితే కంపల్సరిగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకొని ఒక మిక్సింగ్ బౌల్లో పోసేసుకోవాలి. ఇప్పుడైతే మనం కేక్ బేక్ చేసుకునే ముందు ప్యాన్ అయితే వేడి చేసుకోవాలి. ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసేసుకొని అందులో ఒక లేయర్ వరకు ఇసుక కానీ సాల్ట్ కానీ వేసేసుకొని స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం నుంచి లో ఫ్లేమ్లో మధ్యలో అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ 10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే బేకింగ్ ట్రేని రెడీ చేసుకుందాం. ఇది బేకింగ్ ట్రే కాదండి, నేనైతే రైస్ కుక్కర్ కొన్నప్పుడు సెకండ్ గిన్నెగా ఇచ్చారు, దాన్ని ఇలా వాడుతున్నాను. మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే వాడుకోండి. అడుగున ఆయిల్ రాసేసి పైన బటర్ పేపర్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు పంచదార వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/3 కప్పు వరకు ఫ్లేవర్ లేని ఆయిల్, రైస్ రిచ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోండి. శనగ నూనె మాత్రం వాడొద్దు. ఇందులో 3 గుడ్లు పగలగొట్టేసి వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. 3/4 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మనం ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉండటం కోసం వెనీలా ఎసెన్స్ వేసుకుంటాము. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకొని వీటన్నింటినీ ఈ పిండిలో వేసేసి బాగా కలిపేసుకోవాలి. పిండి ఏదైనా కొంచెం గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలు 1-2 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. నేనైతే స్పాచులా స్పూన్ తోటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతున్నాను. ఇలా అంతా బాగా కలిపేసుకొని చూసారా, పిండి అయితే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న బేకింగ్ ట్రేలోకి వేసేసుకోవాలి. 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఈ కేక్ ట్రేని పెట్టుకొని మూత పెట్టేసి మనం ఏ ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్నామో అదే ఫ్లేమ్లో మీడియం టు లో ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా టూత్ పిక్ గుచ్చి చూస్తే కేక్ అయితే రెడీ అయిపోయి ఉండిద్ది. ఇప్పుడు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్తో ఎడ్జెస్ అన్నీ లూజ్ చేసుకొని ఒక ప్లేట్ బోర్లించేసుకొని ఉల్టా తిప్పేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోయిందండి. బటర్ పేపర్ తీసేసుకొని ఇలా తిప్పేసుకొని చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కేక్ అనేది. ఓవెన్ లేకపోయినా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ అయితే. ఎంత బాగుందో చూడండి, ఎంత ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఎడ్జెస్ తీసేసుకొని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 8 జార్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ పాటు నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఈసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సోనీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.